మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యుడని టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయితీగా వ్యవహరించి ఉంటే సిట్ అవసరం ఉండేది కాదన్నారు. వైసీపీ తప్పుడు ఆరోపణలపైన ఫిర్యాదు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో లోటుపాట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పర్యవేక్షణలో ఈ ఎన్నికల కుట్రలో కుతంత్రాలు మోసాలు దుర్మార్గాలు అరాచకాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ కట్టడి చేయమని సీఓ గారికి తెలియజేశాం. మీ పై అధికారులు కూడా తెలియజేయండి. 10 రోజుల క్రితమే మీకు చెప్పాం. ఆన్ పేపర్ మీద పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేసి కలెక్టర్లకు డైరెక్షన్ ఇవ్వమని అడిగాం. అట్లాగే ఏదైతే ఏదైతే ప్రెస్ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలి. ఇప్పుడే ఎంపీ గారు చెప్పాడు. 5 రోజులుగా వండి వారుస్తున్నాడు సాక్షాడు. డీజీపీ కనపట్లేదా? చీఫ్ సెక్రటరీ కనపట్లేదా? కులాలంట కడుతున్నారు, మతాలంట కడుతున్నారు, బంధుత్వాలంట కడుతున్నారు, ఫ్యామిలీలను బయటికి లాగుతున్నారు. బాధ్యత లేదా? కనపట్లేదా? ఈనాడు కనపడింది, ఈటీవీ కనపడింది, ఆంధ్రజ్యోతి కనపడింది, ఈనాడు కనపడింది, TV5 కనపడింది. సాక్షి ఛానల్ కనపడలేదా? సాక్షి పత్రిక కనపడలేదా? వాటి అన్నీ కూడా కరెక్ట్ కాదు. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోమని కోరాం. తప్పుడు కేసులు తీసేయమని కూడా కోరడం జరిగింది. సిఎస్ మీద గొడవల కాంగ్రెస్ కూడా బాధ్యత అంటే పరోక్షంగా ఒక బాధ్యత అనే విషయం దృష్టి తీసుకుని మా మాట్లాడుతుంటే చాలా క్లియర్గా క్లారిటీగా పేపర్ మీద పెడుతున్నాం, చెప్తున్నాం, మీకు చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. జవహర్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడు. జవహర్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఈ దుర్మార్గులు పనిచేస్తున్నారు. సిట్టును కూడా ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పి కోరుతున్నాం. ఏసీపీ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీపీ డీజీగా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళే ఏసీబీ అధికారులు. వాళ్ళ సొంత మనుషులను అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళ ఏసీబీ అధికారులు అక్కడ పంపించారు. మేము కోరేది ఏంటంటే మీరు ఏలెత్తి చూపించుకోమాకండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. అదే ఎంపీ గారు వెళ్ళి పొద్దున్న చెప్పొచ్చారు, రామయ్య గారు వెళ్ళి మొన్న చెప్పొచ్చారు. ఇవాళ పోలీస్ అధికారి ముందుకెళ్ళి ఇంకో పోలీస్ అధికారు ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు వెళ్ళినది అడుగుతుంటే పోలీస్ అధికారులు కొంతమంది తలకాయలు ఉంచుకుంటున్నారు. ఇంటెలిజెన్స్